ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మీరు ఎప్పుడైనా ఎదురు వచ్చే వాళ్ళ గురించి శకునం చూసుకుంటూ ఉంటారా? అంటే ఇంట్లో బయటికి వెళ్తున్నప్పుడు, భర్త ఇంటి బయటకు వెళ్తున్నప్పుడు భార్య ఎదురు రావటం, అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు ఎదురు రావడం, ఏదన్నా ఒక ప్రయాణానికి వెళ్ళినప్పుడు వెహికల్కి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఎదురు రావడం చేస్తుంటారు కదా. ఎంతమంది చేస్తుంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ షార్ట్ వీడియోలో మీరు ఏదైనా విహార ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు కానీ, పెళ్లి పనుల కోసం వెళ్తున్నప్పుడు కానీ, తీర్థయాత్రకు వెళ్తున్నప్పుడు కానీ కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఎదురొచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారిని ముందు సీట్లో కూర్చోబెట్టాలి. ఎవరైతే హారతి ఇచ్చి కొబ్బరికాయ కొడతారో, కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తారో వారిని ముందు సీట్లో కూర్చోబెట్టాలి. వెనకెక్కడో కూర్చోబెట్టకూడదు. ఎందుకంటే అందరినీ రక్షించే శక్తి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఎదురొచ్చిన వాళ్ళకే ఉంటుంది. నది దాటకుండా వెళ్ళే ప్రదేశాలు ఉన్నప్పుడు భార్య కనుక ఎదురు వస్తే ఎంతో మంచిది. అంటే కొన్ని ప్రాంతాల్లో మనం నది దాటుతుంటాం. అలా కాకుండా నది దాటకుండా నదికి అవతల పక్క ప్రదేశాల్లో ఏదో ఒక కార్యం మీద వెళ్తున్నప్పుడు భార్య ఎదురు వస్తే ఎంతో మంచిది. ఇలా మంచి జరిగిన వారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని ఎంతమంది మిత్రులకు షేర్ చేస్తే అంతమందికి ఈ విషయం తెలుస్తుంది కాబట్టి షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా? జాతక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు, తంత్రమంత్ర సమస్యలు, అలాగే శత్రువుల వల్ల ఇబ్బందులు, ఇలాంటి వాటి నుంచి బయటపడాలనుకుంటున్నారా? వాటి గురించి పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలనుకుంటున్నారా? అయితే 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా వేరే నెంబర్లు కూడా ఇచ్చాను. మీరు ఎవరైనా సరే రెగ్యులర్ టచ్లో ఉండాలి, ఫేస్బుక్, వాట్సాప్ వీటిలో టచ్లో ఉండాలనుకునే వారికి మన వీడియో డిస్క్రిప్షన్లో లింక్లు ఇచ్చాను, వాటిలో జాయిన్ అవ్వచ్చు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.